అందరికీ దండాలండి. నాను మీ సూరమ్మతని. మీకు మీ కుటుంబ సభ్యులకి మా ఫుడ్ బైట్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. మీరు అందరూ పిల్లా పాపలతో చల్లగా సంతోషంగా ఉండాలి, నేను బాగుండాలి, మా ఫుడ్ బైట్స్ యాజమాన్యం కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెంతకు ఆలస్యము, పదండి మరి వంటల్లోకి వెళ్ళిపోదాం. అయ్యో రామా, మర్చిపోయానండి బాబు. ఫస్ట్ అమ్మవారికి పూజ చేసేసి అప్పుడు వంటలు చూసుకుందామా? సరేనా మరి, ఇంకెంతకు ఆలస్యం, రండి. దీపావళి పండుగ నాడు ఇల్లు మొత్తం చక్కగా దీపాలు పెట్టుకుంటే లక్ష్మీదేవి ఎక్కడికి పోదు, అందరింటికి అలా వచ్చి వెళ్తుంది అన్నమాట. ఓం నమో శ్రీ లక్ష్మీ గణపతాయ నమః, ఓం నమో శ్రీ ధనలక్ష్మీ నమః, పాహిమాం పాహిమాం పాహిమాం. అమ్మ తల్లి అందరూ బాగుండేట్టు చూడు తల్లి, నా బంగారు తల్లి. యాండి ఇంకేంటి, పూజ అయితే అయినది. అమ్మవారికి ఇంకా నైవేద్యం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే అమ్మవారి నైవేద్యం ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. ఈరోజు చాలా ప్రీతికరమైన రోజు, అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు, లక్ష్మీదేవికి అయితే ఇంకా ఇష్టమైన రోజు కాబట్టి అమ్మవారి కోసం మంచిది తీపి పదార్థం చేస్తున్నాను. దాన్ని ఏమో కలకత్తాలోని సుమాళ్ళు అంటారు. చాలా బాగుంటుంది. ఏ నైవేద్యం చేసినా సరే అమ్మవారికి కానీ ఏ భగవంతుడికి అయినా సరే మన ఆవునే వేస్తేనే చాలా మంచిది మాట. అందుకోసమే అది ఎలా చేయాలి ఏంటన్నది మీకు చూపిస్తాను. చూసినాక మళ్ళీ అమ్మవారికి నైవేద్యం పెట్టి అప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆరతిచ్చి పూజ చేసుకుందాం. సరేనా మరి, ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్ళిపోదామా. ఈరోజు వంట వచ్చి సుమాళ్ళు. చాలా 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 బాగుంటుంది. దీపాల పండుగ రోజు ఇలా వండుకున్నారు అనుకోండి, పిల్లలు కూడా కొత్తగా ఉంటుంది, మీకు కొత్తగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. వీటికి ఏటేటి కావాలో చెప్పేస్తాను చూడండి. ఇదేమో సూజీ రవ్వ, అదేనండి ఉప్మా చేసుకుంటారు, ఉప్మా రవ్వ, పంచదార, కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి బాగా తురుము తీసుకుంటే అవి పెట్టుకుంటే అయిపోతుందా. కాసిన పల్లీలు, ఇదేమో యాలకుల పొడి, మైదా పిండి కొంచెమంత, నువ్వులు, నూనె, నెయ్యి, ఆవు నెయ్యి లేదా డాల్డా మీ ఇష్టమే, కానీ చాలా రుచిగా ఉంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పినా కదా, ఎంత మోతాదు చేసుకోవాలో ఇప్పుడే చెప్పేస్తానా. ఇది వచ్చి ఒక డొక్కుడు 2 డొక్కులు వేసుకుంటాను నాన్న. ఒక డొక్కు వేసుకుంటే తగ్గించుకోవాలా. 1/2 కేజీ రవ్వ అనుకోండి, 1/2 కేజీ పంచదార వేసుకోవాలి. వేసుకుంటే చాలా బాగుంటుంది. కొబ్బరికాయ ఒక చెప్పు వేసుకుని చాలు. ఈ పల్లీలు లోపల ఆడెట్టుకోవడానికి మాట. మీకు ఎంతకాలం అంత మొత్తం చూసుకోండి, నాన్న ఒకసారి చెప్తాను. మీకు ఎలాగో తెలిసిపోతుంది కదా అమ్ముడు, ఎంత పాటు కూడా ఎంత కావాలి ఏడు చేసుకోవాలని చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసి చూపించేస్తానమ్మా. ముందు పొయ్యాలికి ఇచ్చేసుకొని గిన్నె ఎట్టేసుకోవాలి. కాసినన్ని ఉన్నాయి కదా శనక్కాయలు, కాసిన శనక్కాయలు అన్నీ వేసుకొని బాగా వేపించుకొని సన్న సగలు ఎట్టుకోవాలా. ఓ పెద్ద మంట ఎట్టేసుకుంటే పైన అంతా మాడిపోద్దా, ఏటు లోపల ఏగదు, పచ్చి పచ్చి వాసన వచ్చేస్తుందా ఏటంటున్నా. ఏమన్నా బాగా వేగేయాలి మనకు ఎలా తెలుస్తుందంటే మంచి సువాసన వచ్చేస్తే అప్పుడు బాగుంటుందా, అప్పుడు మనం పసిగట్టాలా బాగా వేగినదే అని. ఏటి దీపావళి పండుగ అందరూ బాగా చేసుకుంటున్నారా? బాగా చేసుకోండి. బాంబులు పటాసులు కాల్చినప్పుడు కాటన్ గుడ్డలే కట్టుకోండి, నాలాంటి సిల్కీ కట్టుకోకండి. ఏటి నాన్న కూడా పటాకులు కాల్చుకున్నప్పుడు సిల్క్ వేసుకొని కాటన్ వేసేసుకుంటానా. ఏగిపోయినాయా, పొయ్యి కట్టేసుకొని ఏటి ఇవన్నీ పక్కన ఎట్టేసుకుందామా. బాగా ఏగిపోయినాయి. ఇప్పుడు ఏడు చేయాలంటే ఇందులో ఈ కొబ్బరి ఉంది కదా, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి వద్దండి, చక్క కొబ్బరి వేసేసుకొని కాసినంత వేసుకుందామా. ఇదా చిటికడు అంత ఉప్పు వేసేసుకుందామా, చిటికడు. ఇలా కలుపుకోవాలి సన్న సెగ. ఏటి మధ్యలో కాదు, చిన్నగా పెట్టుకోవాలి సెగ. ఇప్పుడు ఏడు చేయాలంటే బాగా చేగినప్పుడు కాసిన నువ్వులు ఉన్నాయి కదా ఇందా మనం పెట్టుకున్నామా, ఇప్పుడు ఈ నువ్వులు వేసేసుకుందామా. చాలు, కొన్ని కప్పుడు చాలు, రుచికి అంతే, ఏం లేదు. నా కాడ నీసు వంటకేమో వేరేగా ఉంటాయి గిన్నెలు. ఏటి ఇలాంటి దేవుడి ప్రసాదాలకి వేరేగా ఉంటాయి గిన్నెలు, అన్నీ ఒకటి ఉండవు. ఒక అమ్మ అన్నింటికి ఒకటే గుండ పెట్టేస్తుంది, అలా పెట్టుకోకూడదు పాపమా. ఇప్పుడు ఏం చేయాలంటే కాసిదాన్ని ఇవి ఉన్నాయి కదా పల్లీలు, ఇవి దంచుకుందామా. మిక్సీలో వేస్తే బాగా మెత్తగా అయిపోతుందా, కానీ రోల్లోని కదా దంచేసుకుంటే బాగుంటుందా. ఇంకొన్ని పల్లీలు ఇంకొన్ని వేసుకుందామా. ఎన్ని రకాల వంటలు వాళ్ళ అమ్మ నాయన అసలు ఎంతమంది ఎలా నేర్చుకున్నారో, వాళ్ళ పూర్వీకులు ఎలా నేర్పినారో ఏటో నాకేటో అర్థం కాదమ్మా. ఇప్పుడు కాస్త యాలకుల పొడి వేసుకుందామా. బాగా మెత్తగా దంచుకోవాలి. ఇది కూడా ఇంకొక పారి కలిపేసుకుందామా. ఇది ఎలాగయ్యిందని మనకు తెలియాలంటే ఈ పంచదార అంతా కరిగిపోవాలన్నమాట. ఏటి కరిగిపోయినంత వరకు కలుపుతూ ఉండాలి. కరిగిపోతే తొందరగానే సిమ్లో పెట్టేసుకుంటే కరుగుతుంది, లేకపోతే అడుగంటేస్తుందా. నాను ఈ డొక్కుతో 2 డొక్కులేమో రవ్వ తీసుకున్నానా, ఈ డొక్కుతో 4 డొక్కులు నీళ్ళు వేసుకోవాలా. 2 డొక్కులు వేసుకోవాలి వెళ్తూ లేకుండా. ఏటి 2 డొక్కులు నీళ్ళు వేసేసుకున్నానా, 2 డొక్కులు రవ్వకి 2 డొక్కులు నీళ్ళు.
కాసినంత మరిగినాక రవ్వ వేసేసుకోవాలి ఇందులో లోపట. ఇది అయిపోయినాక పొయ్యి కట్టేసుకుందామా. ఏంటి ఇప్పుడు ఏడు చేసాలంటే వేడి నీళ్ళు కూడా బాగా మరిగిపోయినాయి కదా, ఇందులో కాసినంత నెయ్యి వేసుకుందామా. ఒక 2-3 స్పూన్లు వేసుకోండి నెయ్యి. ఆవునే చాలా మంచిది, ఇందా చెప్పినా కదా. కరెక్ట్గా డొక్కున్నర పంచదార కావాలి మనకి, కొలత ఇది. ఏంటి డొక్కున్నర పంచదార వేసేసుకొని ఇందులో కాసినంత చిటికెడు ఉప్పు వేసేసుకుందామా. పాకం పట్టేట అనుకోండి. బాగా మరిగినాక రవ్వ వేసేసుకుంటే అయిపోతుంది. తర్వాత చెప్తాను మళ్ళీ ఏంటి చేయాలని, అయిపోయినది అనుకోకుండా. ఇవి బాగా మరిగిపోయినది కదా, ఇప్పుడు ఏంటి చేయాలని శివాకరికి మైదా ఉన్నది కదా, ఇది వేసేసుకుందామా. 2 కలిపేసుకోవాలి బాగా. బాగా ఉండలు లేకుండా మైదా 2 కలిపేసుకొని మరిగిపోయినాయి కదా, మంట తగ్గించేసుకొని రవ్వ వేసుకుంటూ ఇలాంటి కర్ర రొట్టెలుగా రట్టుకొని ఇలా తిప్పుకుంటూ వేసుకోవాలా. ఏంటి లేకపోతే ఉండ చుట్టిపోద్ది, గరిటెలో తిప్పుకోలేమా. అది బాగా వేసేసుకున్నాం కదా, గుడ్డ అట్టేసుకొని బాగా తిప్పుకోవాలి. మెల్లగా మీద తులిపోగలదు. ఆ సందగా ఉంటుంటే బాగా నా చేతి కింద చేసేది ఇలా తిప్పడానికి బాగా తెలుసు ఆ తిప్పులాడికి. పంచదార మైదా అన్నీ కలవాలి మంచిగా. ఏంటి అన్నీ కలిస్తేనే రుచి. పైన కలిసినాయనుకో లోపలికి వెళ్ళకపోతే ఏటవుతుంది, పచ్చిగా ఉంటుందా. చూసినారా అడిగా అంటలేదు, అలా చేసుకోవాలి ఏదన్నా సరే. ఫ్యాన్ కింద గట్టి ఎట్టేకండి అయ్యా, గుంటలో అక్కడ పెట్టకూడదు. ఈలోపు ఏం చేయాలంటే పొయ్యలు ఇచ్చేసుకొని ఈ బాండి ఎట్టేసుకొని కాసినంత నూనె. సౌలో లక్కలు వచ్చేస్తున్నాయి అమ్మ మా ఇదారు మా అందా. ఆ దమ్యాంతాల ఇంట్లో ఎన్ని బాంబులు కొనేసాడు మీ ఆయన. గుంట మీ ఇంటికాడ కాల్చుకోవచ్చు కదా, చెత్త అంతా మా ఇంటి ముందు పడేస్తారు. నూనె వేసుకొని నూనె వేగేటప్పుడు 7 సెకండ్స్ చల్లగా అయిపోయినది కాబట్టి కాసినంత నూనె రాసుకొని చేతికి, వేడి నూనె కాదర్రా చల్లటి నూనె కానీ నెయ్యి కానీ రాసేసుకొని ఇంత ఉండ ఏంటి బాగా చేసుకోవాలి. ఇలాగా చేసుకొని ఇలాగా బొక్క ఎట్టాలి దానికి, బాగా బొక్క లోతుగా ఎట్టాలి బొక్క, బాగుంటుంది. కాసినంత ఇది ఉంది కదా, ఇందులో ఎట్టేసుకోవాలి. ఎట్టేసుకొని మూసేసుకోవాలి ఇలాగా. ఆ సందేరాని మూతిలాగా ఉంది ఇది మూతి. ఇలా ఎట్టేసుకొని ఇప్పుడు మీకు చిన్నవి కాదు చిన్నవి చేసుకోండి, పెద్దవి కాదు పెద్దవి చేసుకోండి, అది మీ ఇష్టమే. చేసుకొని ఒక ప్లేట్లో ఎట్టేసుకుందామా. చేతికి మాత్రం ఖచ్చితంగా నెయ్యి కానీ నూనె కానీ రాసుకుంటారా, మళ్ళీ సూరమ్మతో చెప్పలేదు అంటారు. నేను అది ప్రతి మాట కూడా 2-3 సార్లు చెప్తాను. ఈ సైజు కూడా చేసుకోవచ్చా, చగ్గల మూత పెట్టేసి. ఇది ఒరిస్సాలో కూడా బాగానే వండుకుంటారు. ఒరిస్సా, కథక్కు అల్లదేటి అలా ఊరు అది కలకత్త ఇలా పెట్టి వేసేసుకొని ఇట్లా నొక్కేసుకోవాలా. నొక్కరు కాసినంత ఇది కొంచెం వేసుకొని ఇలా మూత ఎట్టేసుకోవాలి. నూనె అయిపోయినా చూసినారా, చూడండి ఎంత బాగున్నదో, చక్కగా చందమామలాగా ఉన్నదా. ఇప్పుడు వేసానంటే నూనె ఏడెక్కినాక కదా నూనె వేసేద్దామా. నాకు తెలిసి చెప్పకపోతే అందరూ మర్చిపోతారు. శుభ్రం తిన్నామా, ఏమిటి కర్రీస్ పాయింట్కి వెళ్ళి కర్రీలు తెచ్చేసుకున్నామా, రైస్ కుక్కర్ మీద కారణం వండేసుకున్నామా, ఇంత పచ్చడి మింగేసామా అన్నట్టే ఉన్నారమ్మా జనాలు. అది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే చూద్దామా. ఎలగకుండా ఉంచాలా, ఏగుతాయి. ఏగినంటే అవి మెల్ల పైకి లెగుతాయి. ఏంటి అప్పుడు అటు తిప్పుకోవాలి. మళ్ళీ పొయ్యి ముట్టించాను లేదా మందంతా తగలడ్డారు ఇక్కడికి మా ఇద్దరు మంద. పండగ రోజు ఇంట్లో పిండి వంటలు వండుకోవచ్చు కదా. ఏంటి పండగ రోజు ఇంట్లో వండుకోవు నువ్వు, ఎక్కడికి వస్తావు దమ్యంతి. ఇప్పుడు సూరమ్మ ఏం వండుతుంది, సూరమ్మ ఏం వండుతుంది, సూరమ్మ ఏం వండుతుంది, సూరం గోంగూర వండుతుంది ఇక్కడ. నా బొగ్గల్లో పొంగినాయి ఇవి కూడా. ఓలమ్మ నాయన, అది అలా మెల్ల తిప్పుకోవాలి. నూనె మాత్రం కింద పడకుండా ఏడేడి నూనె. అందరికీ రాదర్రా వంట,
చెయ్యి అనేది ఉండాలి నాలాగా, మంచి చెయ్యి అంటే వస్తుందా. కొంతమంది ఉంటారు వంట రాదు ఏం రాదు, పెళ్ళిలో ఇద్దరు పిల్లలే వాళ్ళకి పిల్లలకి పెళ్ళిలే అయినా సరే కూడా ఏంటి వంట సరే వాళ్ళ ఇంట్లో అత్తగారు చేయాలంట. చాలా చక్కగా, చాలా అందంగా, చాలా రుచిగా, చాలా 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 సులభంగా చేసుకునే వంట. ఓకేనా? ఇప్పుడు ఏడు చేద్దామంటే అమ్మవారికి పెట్టేసి దండం పెట్టుకొని తిని మీకు రుచి చూసి చెప్తాను ఎలాగున్నదా ఏటన్నది. ఇప్పుడు అమ్మవారికి ఎట్టేద్దామా. సేకరించి తల్లి, నా తల్లి, బంగారు తల్లి, చల్లం కాపాడు తల్లి. అమ్మ తల్లి చల్లంగా కాపాడుతాను, నా బంగారు తల్లి లక్ష్మీదేవి. ఎంత బాగున్నది అంటుందండి. అబ్బాబ్బాబ్బాబ్బా, అసలు ఎలాగంటే ఎక్కువ తీపినేదు అలాగని తక్కువ తీపినేదు, సమానంగా ఉంది. సరే సమానంగా ఉన్నది. కాస్త నెయ్యి వేసుకున్న ఈ గుమ్మగుమ్మలు ఆడుతున్నదా, పైన అంతా కరకరలు ఆడుతుందో, లోపటేం మళ్ళీ అవి చూసినారా. లోపల పెట్టుకున్నాం కదా నువ్వులు, ఏరుశనగపప్పు, ఇవన్నీ అమృతం అనుకోండి. నిజంగా చెప్తాను, చాలా 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 రుచిగా ఉన్నది. నాకు చెప్పినట్టు మీరు చేసుకోండి, మీరు మళ్ళీ 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 చేసుకుంటారా. ఎంత బాగుంది లోపల పప్పు చూడండి, ఎలాగుంది అలాగే ఉంది, చాలా చక్కగా ఉంది. అసలు చాలా సంతోషము. దీపావళి పండుగ రోజు నేను కూడా మీ ఇంటికి వచ్చి చక్కటి ప్రసాదం చూపించాను. ఇవి కూడా మీరు చేసుకొని నా కామెంట్ రూపంలో చెప్పండి. సూరమ్మత్త నువ్వు బాగా చేసావు, చాలా బాగుంది, నచ్చింది. ఇది కొత్త రకమైన వంట. కలకత్తా వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు బాగా చేసుకుంటారు. ఇవి శ్రీకాకుళం కూడా చేసుకుంటారు. ఎప్పుడో మా ముసులు చేసేది సత్యలోకానికి పోయిందో కానీ పోనీ ఏ మాటకి ఆ మాట చెప్పుకొని రుచి మాకు చాలా బాగున్నదా. మీరు కూడా చేసి నాకు మాత్రం మర్చిపోకుండా మత్తులో ఎట్టుకోండి, కమెంట్ ఎట్టేసేయండి. సూరమ్మత్త బాగా చేసినా అప్పుడు నా మనసు అమ్మయ్య ఇంత కష్టపడినందుకు నాకు సంతోషం అనిపిస్తుందా. అందుకనా మీ అందరికీ మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. జాగ్రత్త ఓలమ్మ, మళ్ళీ మర్చిపోయి ఆగండి. అందరూ కూడా బాంబులో కాల్చినప్పుడు కాటన్ చీరలు కట్టుకోండి, కాటన్ గుడ్డలు వేసుకోండి. పిల్లలు మీరు కూడా దొంగ ఉంటున్నారా, అమ్మ నాన్న మాట వినండి. ఓ ఇలా పెట్టాడు, పెట్రోల్ వేసేస్తున్నాడు, ఇది వేసేస్తున్నాడు, అది వేసేస్తున్నాడు, అవన్నీ వద్దు. శివరాత్రికి ఒక చిన్న మంచి మాట చెప్తానా. లక్ష్మీదేవి పెట్టి పూజ చేసుకుంటామా, అమ్మవారికి అన్నం పెట్టుకుంటామా, అమ్మ ఎవరికి మా ఇంట్లో ఉండంటామా. ఆ బాంబుల మీద లక్ష్మీదేవి బొమ్మలే ఉంటాయా, అవే పుట్టుకు కాల్ చేస్తాం. ఆవిడ మొక్క 4 మొక్కలు 10 మొక్కలు అయిపోతున్నది. అందుకే అన్నీ చూసుకోవాలా. సన్న ఉంటానా, జాగ్రత్త. ఈరోజు ఇష్టమైన దీపావళి, నానమ్మలమ్మ లోలమ్మలే అలా బతుకలే. బాగుందా? బయలుదేరి నువ్వు కూడా రా, నీ కాలా ఉంటా రాయకుంటుందా. ఇది తాయి ఈ పిల్ల కూడా మంచిదమ్మా. ఇంకొండే అసలు వేడిగా నెట్టుకోయి వెళ్ళిపోయి. బాగుందా? సూపర్ చెప్పండి అక్కడ. అమ్మా అదా తీసుకో, అట్టుకో బాగుందా, తిను. ఏంటి నా వంటలు వచ్చారా? అమ్మ పెద్దమ్మ బా తీసుకో. మా పెద్దత్తలు అత్త ఈవిడ. ఇంకెందుకు పండుగ అయిపోయినా బయలుదేరండి. వచ్చారా అమ్మ వంట వేసరికి ఇలాగా వెళ్ళండి. కాసిన ఇవి కూడా తినేస్తారంట. ఫుడ్ బైట్ ప్రేక్షకులకి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.